సరఫరా శాఖలో 1100 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ విజిలెన్స్ కమిషన్కు ఏసీపీకి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు. అందుకే హైకోర్టులో పిలుం వేశాం. కాంగ్రెస్ కుంభకోణం చేయకపోతే కోర్టులో 16 వాయిదాలు ఎందుకు తీసుకుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్యాడీ గ్లోబల్ టెండర్స్ లో అవినీతి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గత 15 నెలల నుంచి కూడా చర్యలు చేపట్టాలే బాధ్యులపైన అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నది. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టెండర్లను పిలిచినటువంటి టెండర్లలో 4 మాత్రమే బిడ్డర్స్ గా నిర్ధారించింది. ప్రతి క్వింటాకి 2007 రూపాయలు ధరను ఖరారు చేసుకొని బిడ్డర్స్ కి ధాన్యాన్ని కట్టబెట్టింది. టర్మ్స్ కండిషన్స్ మొత్తం కూడా టెండర్ నోటీసులో చాలా స్పష్టంగా ఉన్నాయి. టర్మ్స్ కండిషన్స్ అన్ని కూడా, కానీ కండిషన్స్ ఏంటంటే ధాన్యం మాత్రమే లిఫ్ట్ చేయాలి మిల్లర్ల దగ్గర ధాన్యాన్ని అని చెప్పి, ధాన్యం తీసుకోకపోగా లిఫ్ట్ చేయకపోగా మిల్లర్ల నుంచి 2007 రూపాయల విలువ గలటువంటి క్వింటాల్ ప్యాడీకి మిల్లర్ల నుంచి 2230 రూపాయలు అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు బిడ్డర్స్. క్లియర్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారండి. అకౌంట్ ట్రాన్స్ఫర్ లో సంబంధించిన వివరాలన్నీ కూడా 722 ఖాతాల వివరాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. దీన్ని ఎవిడెన్స్ గా పెట్టి సివిల్ సప్లైస్ కమిషనర్ కి, సివిల్ సప్లైస్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత ఇతర ఎంక్వైరీ ఏజెన్సీలకు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ కూడా స్పందన లేదు. ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. 90 రోజుల లోపు మాత్రమే 35 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ లిఫ్ట్ చేయాలని, లిఫ్ట్ చేయబడ్డ వెంటనే వచ్చినటువంటి డబ్బులు దాని విలువ 7,600 కోట్లు. ఆ డబ్బు వెంటనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి, తెలంగాణ ప్రభుత్వానికి బిడ్డర్స్ చెల్లించాలని నిబంధన ఉన్నది. కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తేటువంటి ఏసీబీ అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి కూడా చర్యలు చేయలేదు కాబట్టే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పిల్ వేసినాం. ఆ పిల్ నిలబడ్డది. స్పష్టంగా హైకోర్టు వారు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలి, ప్రభుత్వం ఈ ఆరోపణలు ఉన్నాయనేటువంటి దానిపైన కౌంటర్ దాఖలు చేయాలి వెంటనే అని చెప్పి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వారికి నోటీసులు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. 16 సార్లు వాయిదా కోరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏమంటారు? మా ఆరోపణ నిజం కాకుంటే, మీరు ప్రత్యక్ష వసూళ్లకు పాల్పడ్డటువంటిది నిజం కానప్పుడు మీరు 16 సార్లు హైకోర్టు కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టు వారి అనుమతులు 16 సార్లు ఎందుకు తీసుకున్నారు వాయిదాలు? హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.